ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాన్ని అమలు చేయబోతున్నారనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ సమయంలో బోనస్గా మరొక కొత్త పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఆగస్టు 15 కంటే ముందే మరొక పథకాన్ని కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇంతక పథకం ఏంటి, దానివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఆ పథకం యొక్క లక్ష్యాలేంటి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి, ఆ పథకాన్ని ఇప్పుడే అమలు చేయడానికి గల కారణాలేంటి, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలో భాగంగా ఈ పథకం ఉందా లేదా, అయినా కూడా పథకాలను అమలు చేస్తున్నారా, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు పథకాలు అందించడానికి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ముందడుగు వేస్తుందా అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది వరుస పథకాలతోటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేతన్నలకు చేయిత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ వస్త్రాలపైన జీఎస్టీని సర్కారే భరించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. సో దీంతో నేతల కోసం ఫండ్ ఏర్పాటు చేయనట్లుగా కూడా ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమల్లోకి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపట్టవలసిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపైన జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేలా సమీక్షలో నిర్ణయాలు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చూడండి, ఉచిత విద్యుత్ ఇప్పటి వరకు ఉచిత విద్యుత్తుకు సంబంధించి కొన్ని రాయితీలు కొన్ని వర్గాలకు లేకుండా కొన్ని అంశాలకు సంబంధించింది. ఇప్పుడు నేతన్నలకు కూడా, చేనేత కళాకారులకు అంటే చేనేత వస్త్రాల వారికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి పథకాన్ని అంటే ఎంతో కొంత లబ్ధి చేకూర్చేటువంటి విధంగా, వారికి భరోసా కల్పించేటువంటి విధంగా ఒక కీలక ముందడుగని చెప్పొచ్చు. దీంతో వరుస పథకాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకు వెళుతుంది.